Hello viewers, welcome back to my channel Explore and Evolve. అంటే చిన్నప్పుడు నా అన్నప్రాసన నేను చూసుకోలేదు కదా, అందుకే ఈరోజు మళ్ళీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఏమన్నా? చిన్నప్పుడు నా అన్నప్రాసన నేను చూసుకోలేదు కదా, అందుకే ఈరోజు మళ్ళీ చేసుకుంటున్నాను. పిచ్చండి ఇది. నాది కాదులే, మా బావగారు వాళ్ళ బాబుది. ముందుగా కత్తి అంటే ఏదో హత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారని కాదు. రాజులు కూడా కత్తితో యుద్ధాలు చేసేవాళ్ళు కదా, అలాగే డాక్టర్లు అయినా కూడా నైఫ్ వాడాల్సిందే కదా, సో పట్టుకోకూడదనేం కాదు. నెక్స్ట్ ఇది బుక్ పెన్ను. ఇది భగవద్గీత అనమాట. జనరల్గా మనం ఏవి సంపాదించాలన్నా కూడా చదువు ఇంపార్టెంట్. రాజు అవ్వాలన్నా కూడా చదువు కావాలి. అంటే సీఎం పిఎం ఇలాంటివి అనమాట. వాళ్ళు కూడా అంతే కదా, రాజ్యాన్ని వెళ్తున్నారు. ఇంకా డబ్బు సంపాదించాలన్నా చదువు కావాలి, మనకి నచ్చినవి తినాలన్నా, ఇంకా మనకు నచ్చినవి వేసుకోవాలన్నా కూడా చదువు కావాలి. దున్నపోతుల తిని మనిషికి 7 జన్మలు, ఇప్పుడిది ఆఖరి జన్మ. ఈవెంట్ స్టార్ట్ అయ్యేలోపు మా బుడ్డోడు వార్మప్ చేస్తున్నాడు. ముందుగా అమ్మ నాన్న మేనమామ ముట్టించారు. మంచి టైం అని ముందు అన్నం ముట్టించేశారు. ఇంకా పాకే కార్యక్రమాలు తర్వాత ఉన్నాయి. ఇవన్నీ అక్కడ పెట్టాల్సిన స్వీట్స్. బాబు రెడీ అయ్యేలోపు ఇలా వీటిని అరేంజ్ చేసేసాను. ఫోటో కోసం కూర్చుంటే మా పాప కళ్ళన్నీ ఆ స్వీట్స్ మీదే ఉన్నాయి. ఈలోగా ఫ్యామిలీ అంతా రెడీ అయ్యి పొజిషన్స్లోకి వచ్చేసారు. అట్లా అనిపించేసేమ్మా, ఫోటో తీస్తారు. ఎల్లు పట్టుకో, బుక్ పట్టుకో, ఎల్లు పట్టుకున్నాడు. లాగాడయ్యా, వెళ్ళిపోయింది. మీరు తీసుకుంటారు, అక్కకిస్తాడు. అంతే అయిపోయింది, తీసావా? కొంచెం పట్టు, కొంచెం గట్టిగా పట్టేసుకుంటున్నాను. జీడిపప్పు తీసాను. నువ్వు పెట్టించేసి చెయ్యి పట్టుకున్నాడులే, చెయ్యి నోట్లో పెట్టుకొని
లాగేస్తున్నాడు ముందు. తీసుకొని మీ అమ్మకే చెప్పావు. ఒక తిప్పు పట్టుకోవాలి. తీసుకో స్నానం నీకు ఆమ్లెట్ గురు గురు అంటాం చాలే ఆడవరకు కొంచెం అలా మా బుడ్డోడు అన్నప్రాసన జరిగింది. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.